దానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేసాడు. రామ్ చరణ్ తీసుకురాగలిగాడు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీ దేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు పెద్దవాళ్ళ. సో బెంజ్ సర్కిల్ బాగా చేసినప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయింది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవమో పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, మాకు ఆర్టిస్ట్కి, మీ అందరికి పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరూ దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమయాల తర్వాత